పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్స్గా సక్సెస్ అయిన వాళ్ళని ఇప్పుడు చూద్దాం. శ్రీకాంత్ ఓడేలా. ఈయన నానితో దసరా అనే మూవీ తీశాడు. ఈయన ఫస్ట్ మూవీతోనే 100 crore మార్క్ని అయితే టచ్ చేశాడు. సుకుమార్ గారికి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బుచ్చిబాబు సనా. ఈయన ఉప్పెన మూవీతో ఒక డేరింగ్ అటెంప్టే చేశాడని చెప్పాలి. మెయిన్ స్ట్రీమ్లో ఉప్పెన లాంటి మూవీ తీసి అది బ్లాక్ బస్టర్ కొట్టడం అసలు మామూలు విషయం కాదు. ఈ మూవీతో ఈయన కూడా 100+ crores అయితే కలెక్ట్ చేశాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ఈయన నెక్స్ట్ మూవీ వచ్చేసి రామ్ చరణ్తో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ రాబోతుందంట. నెక్స్ట్ పల్నాటి సూర్యప్రతాప్. ఈయన కరెంట్ మూవీ, కుమారి 21F, 18 pages లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని అయితే ఇచ్చాడు. అండ్ అప్పట్లో కుమారి 21F సెన్సేషన్ అసలు. నెక్స్ట్ కార్తిక్ వర్మ దండు. ఈయన ఫస్ట్ మూవీ బంబోలే నాథ్ అనే మూవీ ఫ్లాప్ అయితే ఇచ్చాడు. దాని తర్వాతకి ఈయన సాయిధరం తేజ్తో తీసిన వీరూపాక్ష మూవీ 100+ crores అయితే కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ ఈయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన ఇంకొక డైరెక్టర్ దిల్ రాజు గారి అన్న కొడుకు ఆశిష్తో సెల్ఫిష్ అనే మూవీని అయితే తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా లవ్ టుడే ఫేమ్ ఇవానా గారు యాక్టింగ్ చేస్తున్నారు. ఈ మూవీ ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. వీళ్ళు కొంతమంది సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్గా పేరు తెచ్చుకున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ లిస్ట్. Thank you for watching.